హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ వ్లాగ్స్. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ మనం ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ టైము 4:30 అయిపోయిందనమాట. సో మనం 4:30కి లేచి నేను ఫ్రెష్ అయిపోయి బెంగళూరు నుంచి నెల్లూరుకి ట్రావెల్ చేస్తున్నాను. ఇంతకుముందైతే మనం ఎప్పుడు ప్రశాంతి, పాప, నేను అందరం కలిసి వెళ్ళేవాళ్ళమాట కార్లో. సో ఈసారి నేను ఒక్కడినే వెళ్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఊరి దగ్గరే ఉన్నారనమాట. సో అప్పుడు నాకు వర్క్ ఉండేసి ఆఫీస్లో, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి వీక్లీ 2 టైమ్స్. అందుకని చెప్పేసి వాళ్ళని అక్కడే పెట్టేసి నేను వచ్చేసాను. వచ్చి ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోతుందనమాట. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వెళ్ళి తీసుకొని రావాలి. సో దానికోసం అయితే మళ్ళీ ఊరికి వెళ్తున్నాను నేను. సో ఫస్ట్ టైం అనమాట నేను ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం సోలోగా. బెంగళూరు నుంచి నెల్లూరుకి అరౌండ్ 370 కిలోమీటర్స్ వస్తుంది. ఇంత దూరం ఒక్కడే డ్రైవ్ చేయడం అంటే కొంచెం కష్టమేను. బట్ మామూలుగా అయితే నేను ఈజీగానే వెళ్ళిపోతాను. బట్ ఎవరన్నా ఉంటే మనకి టైం పాస్ బాగా అవుతుంది కదా కార్లో. బట్ ఒక్కడే అంటే కానీ నిద్ర రావడం, కొంచెం డిస్టర్బ్డ్గా ఉండడం అలా ఉంటుంది. బట్ నేను కూడా చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఒక్కనే డ్రైవ్ చేసినప్పుడు, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడాలన్నమాట. అందుకని నేను ఒక్కడనే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను. మామూలుగా అయితే మేమైతే 11:30 ఆ టైం స్టార్ట్ అవుతాం అనమాట. 11:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6:30, 7కి రీచ్ అయిపోతాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఎండ బాగా ఎక్కువ ఉంటున్నది. ఆ ఎండకి తట్టుకోవడం కొంచెం కష్టం ఉందన్నమాట. ఇప్పుడు ఈవెన్ ఏసీ ఫుల్గా పెట్టినా కానీ క్యాబిన్ మొత్తం బాగా వేడైపోతున్నది కార్లో. సో మేబీ అంత ఎండకి వెళ్ళడం కంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నానికి రీచ్ అయిపోతాము. ఈ ఎండ కూడా కొంచెం తక్కువ ఉంటుందని వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నాం కదా, సో ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చేసి నేను వయా చిత్తూరు, తిరుపతి అండ్ వెంకటగిరి అండ్ నెల్లూరు ఈ రూట్లో వెళ్తాను. ఎందుకంటే ఇదైతే మెయిన్ హైవే ఉంటుంది, రోడ్డు కూడా చాలా బాగుంటుంది అనమాట. లేట్ అవుతున్నది, స్టార్ట్ అయిపోదాం. ఓకే, ఇది ఈరోజు లగేజ్. ఓన్లీ బట్టల బ్యాగ్ ఒకటి ఉన్నది, ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి, అండ్ కార్ కూడా తెచ్చి రెడీగా పెట్టేసుకున్నాను. లెట్స్ గో. బండి బెంగళూరులో దొక్కితే పోయి నెల్లూరులోనే ఆగాలి. ఈరోజు రైడ్ అయితే మస్తుగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి ఆపర్చునిటీ రాదు కదా, వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 6:30కి మనం ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని సిటీ అవతలకు వచ్చేసాం అనమాట. మామూలుగా అయితే ఇది 1.5 అవర్ 2 అవర్స్ దాకా పట్టేది సిటీ దాటడానికి. ఎర్లీ మార్నింగ్ అయ్యాక ట్రాఫిక్ లేదు, చాలా ఈజీగా వచ్చేసినాము. అంత స్ట్రెయిన్ కూడా అవ్వలేదు అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అయిపోయింది. బట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎదురుగా సన్ వస్తాడు కదా, మామూలుగా లేదనమాట. దోలు తీరిపోతుంది, కరెక్ట్గా కళ్ళల్లోకి కొడుతున్నది. అది కూడా చాలా హెవీగా ఉంది. చూడండి, ఇలా డైరెక్ట్గా ఎదురుగా కళ్ళల్లోకి కొడుతున్నాడు అనమాట. సో మామూలుగా మనం 11:30కి అలా స్టార్ట్ అయితే మనకి పైకి వచ్చేస్తాడు కదా, సో పెద్ద అనిపించేది కాదు. పొద్దున్నే వస్తున్నాక డైరెక్ట్గా ఇది కళ్ళల్లోకి కొడుతున్నది. నాకు చూడడానికి కూడా చాలా కష్టంగా ఉన్నది. అందుకని చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేస్తే కొంతవరకు అయితే కంట్రోల్ అవుతుంది. బట్ స్టిల్ ఆ ఎఫెక్ట్ అయితే మనకు ఉంటుంది అనమాట. టోల్ గేట్ ఛార్జెస్ బెంగళూరు నుంచి నెల్లూరు వచ్చాక మనకి 500 పడుతుంది. సో మనకి అప్ అండ్ డౌన్ అయితే మనకి 500 + 500 1000 రూపీస్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఆగున్నాను అనమాట. ప్రజెంట్ 8:30 అయిపోతున్నది. అరౌండ్ 3 అవర్స్ కంటిన్యూస్గా డ్రైవ్ చేసాము. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని అవును వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి బెంగళూరు తిరుపతి హైవే నుంచి ఒక టర్నింగ్ తీసుకున్న తర్వాత మనకు కాణిపాకం తిరుపతి హైవే వస్తుంది కదా, సో అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది. కొంచెం మేము ప్రతిసారి అక్కడే ఆగుతాం అనమాట ఫుడ్ కోసం. మోస్ట్లీ ఎవ్రీ టైం మేము వచ్చేసి లంచ్ కోసం ఆగేవాళ్ళం. సో ఫస్ట్ టైం మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాను నేను. సో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో, బట్ ఇక్కడైతే లంచ్ బాగానే ఉంటుంది అనమాట, డీసెంట్గా. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే తింటే సరిపోతుంది. మళ్ళీ మధ్యలో ఏం చెక్కువ అంత తేలిగ్గా, అందుకని అక్కడికి వెళ్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి హైవే కిచెన్స్. ఫుడ్ కొంచెం యావరేజ్గానే ఉంటుంది. మనం కొంచెం డీసెంట్గా తినాలనుకుంటే ఇది సరిపోతుంది అనమాట. సో నేనైతే ఒక దోశ ఆర్డర్ పెట్టాను. వాడు దోశలోకి ఒక వడ ఎక్స్ట్రా వేసినాడు, సాంబార్, చట్నీ అండ్ రెడ్ చట్నీ. సో చాలా రకాలైతే వేసినాడు. బ్రేక్ఫాస్ట్ అయితే యావరేజ్గానే ఉన్నింది. బట్ మనం హెవీగా కూడా తినకూడదు కదా డ్రైవింగ్లో, అందుకని చెప్పేసి ఒక దోశ తిని ఆ వడ తినేసి అక్కడి నుంచి వచ్చేసినాను. బట్ ఫుడ్ అయితే ఓకే. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. సో ఇక్కడి నుంచి మళ్ళీ నెల్లూరుకి అరౌండ్ 5 అవర్స్ పడుతుంది. టోటల్ 8 అవర్స్ జర్నీ పడుతుంది. గట్టిగా కొడితే 7.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతే మాత్రం బాగుంటుంది. నేను కూడా ఎక్కువ అదే లైక్ చేస్తాను. నేను ఎక్కువ తొందరగా వెళ్ళాము అనే దానికంటే ఎంత సేఫ్గా ఎంత హ్యాపీగా వెళ్ళామనేది నేను కన్సిడర్ చేస్తాను. సో 8 అవని 8:30 అవని చూద్దాం, ఎంత తొందరగా అయితే అంత తొందరగా రీచ్ అయిపోదాం. నా ముందైతే ఆల్టో కార్ వెళ్తున్నది. అది ఎంత స్పీడ్ పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఒక 100 అనుకుంటున్నారా?
కాదండి, వాడైతే మామూలుగా తోలట్లేదు. నా బండే 130 క్రాస్ అవుతుందంటే వాడు 130 కంటే ఇంకా స్పీడ్ వెళ్తున్నాడు. మీరు ఎప్పుడన్నా ఆల్టో ఇంత స్పీడ్ వెళ్ళడం చూసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రీల్స్లో చూడడం కానీ రియల్గా చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. బెంగళూరు నుంచి తిరుపతి వరకు 3 లైను, 2 లైను హైవే చాలా బాగుంటుంది. రోడ్ అయితే అసలు స్ట్రెయిన్ అయ్యకుండా ఈజీగా వచ్చేయచ్చు తిరుపతి వరకు. తిరుపతి దాటిన తర్వాత మనకైతే సింగిల్ లైన్ వస్తుంది. అదంతా రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. సో అక్కడంతా ట్రాఫిక్ చాలా లేట్ అయిపోతుంది. తిరుపతి నుంచి నాయుడుపేట వరకు, మళ్ళీ నాయుడుపేట నుంచి మనకి హైవే వచ్చేస్తుంది. బెంగళూరు నుంచి నెల్లూరు రావడానికి నాకు అరౌండ్ 2500 పెట్రోల్ అవుతుంది అనమాట. సో మన టికెట్స్ బుక్ చేసుకుంటే 2000 అవుతుంది. ఇప్పుడే పోలీస్ చెకప్ అయితే జరిగింది. ఇక్కడ మొత్తం బ్యాగులు, కార్ మొత్తం చెక్ చేసినారనమాట. సో ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఫుల్గా జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం వచ్చిన ఏ కార్ని వదలట్లేదు, అన్నింటినీ చెక్ చేస్తున్నారు చాలా తరువుగా. మోస్ట్లీ బ్యాగులు మొత్తం చెక్ చేస్తారు. బ్యాగుల్లో ఏం లేదనుకుంటే ఓకే పంపించేస్తారు. బట్ క్యాష్ మాత్రం మనం 50,000 కంటే ఎక్కువ అయితే తెచ్చుకోకూడదు అంట. 50,000 లిమిట్. 50,000 దాటితే మాత్రం వాళ్ళకి తీసేసుకుంటారు వాళ్ళు. సో ఒకవేళ ఈ ఎలక్షన్ అయిపోయే వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే 8 hours జర్నీని మొత్తం కూడా సో మొత్తం సాంగ్స్ పెట్టి వినుకుంటూ వచ్చేసాను. కొంచెంప్పటికైతే నాకు హెడ్ ఎక్ కూడా వచ్చేసింది. సాంగ్స్ ఇని ఎవ్వరు లేరు మాట్లాడడానికి కూడా. సో మామూలుగా అయితే ఒక 4 hours మనం ఒంటరిగా డ్రైవ్ చేయొచ్చు. 4 hours దాటిందంటే సంథింగ్ ఎవరన్నా ఉంటే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. మాట్లాడడానికి కానీ ఎవరన్నా ఉంటే కొంచెం బాగా ఈజీ అవుతుంది. అంత బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది జర్నీ. సో 8 hours అయ్యాక కొంచెం లైట్గా బోర్ కూడా కొట్టింది. కానీ సంభవం నాకు డ్రైవింగ్ అంటే కొంచెం ఇష్టం ఉంది కాబట్టి 8 hours ఈజీగా డ్రైవ్ చేయగలను. నా డ్రైవింగ్ పెద్ద ప్రాబ్లం కాదు, కానీ కొంచెం బోర్ కొడుతుంది అనమాట. ఎవరు ఎప్పుడు వచ్చాడు? కార్లో వచ్చినాడా? సో ఆఫ్టర్నూన్ రీచ్ అయిపోయిన తర్వాత అయితే మంచి నిద్ర వేసినాము. నిద్ర వేసి ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా టీ తాగుతున్నాము. సో నేను టీ తాగుతున్నాను, మా బుడ్డానికి పాలు. ఇది ప్రశాంత్ టీ. షణ్మి పాలు తాగా. షణ్మి అయితే పిచ్చి హ్యాపీ అనమాట. సో నేను వచ్చింటాంచి తెగ ఆడుతున్నది. చాలా బాగా ఎంజాయ్ చేసినాను షణ్మితో కూడా. ఇది చూడండి, మా మీద డిజైన్ చేసింది. ఇది వచ్చేసి ఏం చూడండి, యూట్యూబ్ అని రాసేసి దాని కింద 1K సబ్స్క్రైబర్స్. మనకి ఇంకా రాలేదన్నమాట. 980 అరౌండ్ ఉన్నాము. 1K సబ్స్క్రైబర్స్ అని రాసి ప్రెస్ వ్లాగ్స్ అని రాసింది. కింద మాత్రం సూపర్గా డిజైన్ చేస్తున్నది. ఇక్కడ చూడండి, యూట్యూబ్ ఛానల్ అండ్ ద ప్రెస్ వ్లాగ్స్ కింద కూడా సూపర్ డిజైన్ చేసింది. దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో.